అస్మద్గురుభ్యో నమః. శ్రీమద్ రామానుజాచార్యం పార్థసారథి సద్గురుం శ్రీమన్నల్లాంచక్రవర్తి కృష్ణమాచార్య దేశికం శ్రీమద్ రఘునాథాచార్యం నానాశాస్త్ర విశారదం శ్రీమన్మహామరంగంటి శ్రీరంగాచార్య పండితం శ్రీమదభినవ వ్యాసం కందాడ వంశసంభవం శ్రీమదప్పలాచార్యమార్యం రామాయణ శిరోమణిం శ్రీమత్ సంతానగోపాలాచార్యం ఆమ్నాయ పారగం శ్రీ వెంకటార్య అప్పకొండార్య మార్యౌ పితామహౌ దౌ తాపసౌ శ్రీమద్వెంకటాచార్యమస్మద్భ్రాతరం చింతితార్థదం వారం వారం నమామ్యహం భక్త్యా గురుపరంపరాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. భగవద్బంధులారా, టీకేవి రాఘవ పాండవీయంలో 40వ భాగంలోకి అడుగు పెడుతున్నాం. ధర్మో వివర్ధతి యుధిష్ఠిర కీర్తనేన అని చెప్పుకుంటూ ధర్మరాజు విషయాన్ని తలుచుకున్నప్పుడల్లా ఇతరుల ఆధునికుల భావాలు ఎలా ఉన్నప్పటికీ మహాభారతంలో ప్రధానంగా ధర్మరాజు ద్వారా ధర్మాచరణ విధానాన్ని ప్రదర్శింపజేశాడు వ్యాస భగవానుడు. ఆయన కల్పించిన గాథ కాదు, జరిగిన కథని యథాతథంగా మనకు అందిస్తే సాక్షాత్తుగా గణపతి వినాయకుడు కూర్చుని అది గ్రంథస్థం చేసి పెట్టాడు. అటు పక్కన వ్యాసుని గొప్పతనం చూడండి, ఇటుపక్క గణపతి గొప్పతనం చూడండి. ఇది ఊర్ధ్వభాగంలో ఊర్ధ్వలోకాల్లో ప్రచారం చేసిన మహానుభావుడు నారద మహర్షి. ఇది విశేషం. ఈ భాగం చాలామందికి తెలియదు. భాగవతం కారణం రావడానికి కారణం నారదుడే. శ్రీమద్ రామాయణానికి కూడా ప్రారంభం నారదుడే. భారతానికి కూడా నారదుని హస్తమే ఉంది. అక్కడ నారం ద్యతి నారం దదాతి, జ్ఞానమును దదాతి ఇచ్చువాడు, అజ్ఞానమును నారం ద్యతి తొలగించువాడు. అది అంచేత ధర్మరాజు గొప్పతనం చెప్పుకున్నప్పుడు మనం ఒక సందర్భంలో చెప్తాం. ఏమిటంటే, ఎప్పుడైతే ద్రౌపదికి అవమానం జరిగిందో, ఎక్కడ విరాట్ రాజు సభ లోపల కీచకుడు ఇబ్బంది పెట్టాడు. అక్కడ ద్రౌపది కొంచెం మాట తూలింది. నిజమే, స్త్రీ స్వభావమైన ఆవేశం చేత అంటుంది. అటు పాండవులని ఈసడించింది వ్యంగ్యంగా. విరాట్ రాజు కూడా చెప్పింది, ఏమయ్యా ఇలాంటి రాజ్యమాని ఇది ఏమిటిది అంటూ చెప్పుకొచ్చింది. ఆ సందర్భంలో అక్కడ ఆమెను గనక శాంతింపచేయకపోతే ఇంకేం జరుగుతుందో ప్రమాదం అని చెప్పి, ముందు ప్రమాదం ఏమిటి, ఆ అజ్ఞాతవాసం కాస్త నాశనం అవుతుంది. అందుకని చెప్తూ ఆయన రక్షణ బాధ్యత పురుషులది అని చెప్తూనే అది ప్రత్యక్షంగా చెప్పకుండా పరోక్షంగా, నీకు 5 భర్తలు ఉన్నారంటున్నావు, వాళ్ళు అంతర్హితంగా ఉంటారు, రక్షణ కలిగించరా వాళ్ళు, ఇలా మాట్లాడతావేమిటి, నీకు ఆశ్రయం ఇచ్చిన చోటిది గుర్తుపెట్టుకో అంటూ చెప్పి, భర్తృన్ ప్రతి అనన్యభావ శుశ్రూష పుణ్యలోకం వ్రజంతి ఉత. చూడు, భర్తలు నిన్నెప్పుడూ కాపాడుతూనే ఉంటారు, నువ్వే చెప్పావు, నువ్వే అన్నావు. ప్రారంభ దశలో సుధేష్ణకి విరాట్ రాజు గారు కూడా ఈ విషయం అందించావు. నిన్ను బెదిరించిన కీచకుడికి చెప్పావు. ప్రపంచం అంతా ఒప్పుకుంటోంది, అది నిజమే. అంచేత అలాంటి భర్తలందు అనన్యమైన శుశ్రూష అంటే పని మనిషిలా ఉండవని కాదు. అక్కడ ఆ భర్తల గుణములకి ఆకర్షితురాలై శ్రద్ధగా వాళ్ళ యందు మనస్సు పెట్టుకోవడం, ధ్యానం పెట్టడము అలాంటిది. దానివల్ల పుణ్యలోకం వ్రజంతి ఉత. ఇలా చేసినందువల్ల పుణ్యలోకాలు పెడతాయి. అంతే తప్ప ఒక ఆవేశంలో భర్తని కోప్పడే మాట అయితే ఇద్దరూ ఏకాంతంలో ఉన్నప్పుడు ఏ మాటలైనా మాట్లాడుకోండి, ఇబ్బంది లేదు. కానీ ఈ పురుషుణ్ణి వేరే పురుషుడితో పోల్చడం కానీ ఇలాంటివి మాట్లాడినట్టయితే ప్రమాదం అని చెప్పి ఋగ్వేదంలో మంత్రంలో ఉంటుంది. అమ్మ నువ్వు అక్కడ మంత్రం చెప్తుంది, అమ్మాయి చెప్పాలి కొంగుబడి చేసేటప్పుడు, అహం వదామి
నైత్, ఇక ఇంటిదే నా సామ్రాజ్యం, నా మాటే నడవాలి అంటూ నా ముందు ఏ స్త్రీ గురించి మాట్లాడవద్దు అని ఒక బాధ్యత ఉంటుంది. ఆ మంత్రం పురోహితుడు చదువుతాడు, నిజానికి అమ్మాయి చదవాలి. సరే, అదంతా పెద్ద గొడవ అనుకోండి. ఇది యజుర్వేదంలో ఉంది, చక్కటి మాట. అలాగే నీవు కూడా ఇతర పురుషుణ్ణి గురించి చాలా గొప్పగా చెప్తూ ఇతన్ని తక్కువ చెయ్యకు. సరదాగా చలోక్తిగా వేసుకున్నప్పుడు ఏకాంతంలో మీ ఇష్టం, కానీ సభలో మాత్రము ఇది పనికిరాదు. సీతాదేవి కూడా ఇదే పొరపాటు చేసింది ఒక చోట. ఏమంది, అంతమంది రాణులు, 3 రాణులే కాదు, 350 మంది ఉన్నారు రాణులు. వాళ్ళు, సుమంతుడు, వశిష్ఠుడు వీళ్ళందరూ ఉండగా చటుక్కుని రామచంద్రస్వామిని వేళాకోళం చేసింది. ఏమిటో శివధనుసు విరిస్తే మా నాన్నగారు ఇచ్చి పెళ్లి చేశాడు, కానీ మా నాన్నకేం తెలుసు, స్త్రీయం పురుష విగ్రహం అంది. పురుషుని రూపంలో ఉన్న స్త్రీ అని చెప్పి మా నాన్నకి తెలియదు, నేను అడవికి వస్తాంటే వద్దంటావా అనేసింది చటుక్కని. తప్పేది. సరే, ఆ తర్వాత విషయం అయిపోయింది. ఈ తప్పుకి ప్రాయశ్చిత్తం ఎక్కడ చేస్తుందో తెలుసా అండి? ఎప్పుడైనా కానీ ఒక తప్పు బహిరంగంగా చేస్తే దానికి శిక్ష ఏకాంతంలో పడుతుందట. తప్పు గనక ఏకాంతంలో జరిగితే శిక్ష బహిరంగంగా పడుతుంది. ఈ రెండు సీతాదేవి చూపించింది, మనకి భారతంలో కూడా కనిపిస్తాయి. ఏమిటి, స్త్రీయం పురుష విగ్రహం అంది. రామచంద్రస్వామి పరాక్రమం ఈవిడ చూడలేదు. ఎక్కడ చూచింది? కరదూషణాథుల దగ్గర చూస్తే రామచంద్రస్వామి ఒంటి నిండా గాయాలైపోయి ఉంటే ఈవిడ భర్తారం దృష్ట్యా గాఢం పరిషత్స్వజే, వెళ్ళి తనంతట తాను మొత్తం కౌగిలించుకుని ఆ చేతులతో మొత్తం అంతా. దీంట్లో 2 అర్థాలు ఉన్నాయి. ఆవిడ సాక్షాత్తు ధన్వంతరి రూపము, ఆరోగ్యము, వనస్పతి కనుక ఒక్కసారి తడివేసరికి ఆయనున్న గాయాలన్నీ అయిపోయాయి. ఇది మామూలు అనుకోండి, అగ్ని స్వరూపం అమ్మవారు. 2వ అర్థం ఏంటి తెలుసా? భర్త ఎడల తప్పు మాట అన్నట్టయితే ప్రాయశ్చిత్తము ఏకాంతంలో అడగకుండానే కౌగిలించుకోవడమే, అదే ప్రాయశ్చిత్తమని అగస్త్య సంహిత చెప్తుంది. అది అందరూ చూస్తూ ఉండగా జరిగింది కదా. అందుకని ఏకాంతంలో ఉండగా, లక్ష్మణస్వామి ఎక్కడో ఉన్నాడు ఏకాంతంలో ఉండగా. అదే లక్ష్మణస్వామిని ఏకాంతంలో ఉండగా దూషించింది. ప్రాయశ్చిత్తం ఎక్కడ? అగ్ని ప్రవేశం దగ్గర లక్ష్మణస్వామి అక్కడ నెగడు వేయాల్సి వచ్చింది, మంటలు వేయాల్సి వచ్చింది. ఇది ఇలాగా ఎప్పుడూ కూడా పురుషుణ్ణి అలా అనకూడదు, తప్పని శాస్త్రం చెప్తోంది. అందుకని భర్తృన్ ప్రతి అనన్యభావ శుశ్రూష పుణ్యలోకం వ్రజంతి ఉత. క్షమ ధర్మోహి అనుత్తమ. ఈ అనుత్తమ శబ్దం కూడా వాల్మీకి, వ్యాసులే చాలా గొప్పగా వాడతారు. ఉత్తమం అంటే గొప్పది, అనుత్తమ అంటే గొప్పది కాదని కాదర్థం. అక్కడ అంతకంటే ఉత్తమమైనది ఇంకొకటి లేదు, దాని పేరు అనుత్తమ. రామచంద్రస్వామి అంటాడు జటాయువుతోటి, గచ్చ లోకాన్ అనుత్తమాన్ అన్నాడు. నువ్వు అనుకునే లోకాలు ఏవో ఉండొచ్చు, వాటికంటే కూడా గొప్పది, అంతకంటే గొప్పదాన్ని వెళ్ళిపో నువ్వు అని పంపించాడు. అంచేత క్షమ ధర్మోహి అనుత్తమ. ఎన్ని ధర్మములు ఉన్నప్పటికీ కూడా స్త్రీకి క్షమ అంటే అర్థము ఇబ్బంది పెడుతున్నా ఏడుస్తూ కూడా కూర్చుని ఒంటరిగా కూర్చునేడు అని అర్థం కాదు. అక్కడ ఓర్పు వహించాలి. ఎక్కడైనా సమయం చూచినప్పుడే దాని సమాధానం చెప్పాలి. ఇటు భర్తది తప్పే అవుతుంది అలా చేసినట్టయితే, రక్షణ బాధ్యతే. కానీ వీళ్ళు రక్షించకపోవడానికి కారణం ఏమిటి? అక్కడ కొంతవరకు ఆగాల్సి ఉంటుంది. ఇంచేత ఇనప ముక్క వేడిగా ఉన్నప్పుడే సుత్తి దెబ్బ కొట్టాలని శాస్త్రం. ఒక్కసారి అక్కడ జరిగిన సంఘటన చూసుకోండి. అది క్షమ సత్యం, క్షమ దానం, క్షమ ధర్మ, క్షమ తప, క్షమావతాం అయం లోక పరలోక క్షమావతాం. తైత్రి అని చెప్పిన మాట ఇది. అదే ధర్మరాజు ఒక్కటే ముక్కలో చెప్పాడు. అర్థం చెప్పక్కర్లేదు ఉంటాను, మీకు తెలిసే ఉంటుంది ఈ అర్థాలు. ఇంచేత క్షమా సత్యం నిరంతరం ఉండేది, క్షమా దానం, క్షమ ధర్మ, క్షమ తప, క్షమావతాం అయం లోక పరలోక క్షమావతాం. ఈ లోకాలు తైత్రి అని చెప్తోంది. అంటే అంతటి కష్టమైన పరిస్థితుల్లో కూడా ధర్మాన్ని తాను మరవకుండా ధర్మబోధ చేసినవాడు ధర్మరాజు ఒక్కడే. వైశంపాయనుడు జనమేజయుడితోటి కూడా ఇదే చెప్తాడు.
ఇంకో సందర్భంలో. అంటే ధర్మరాజు చెప్పిన ధర్మానుష్ఠానం ఎంత కష్టమైనది, ఎంత గొప్పది చెప్పడానికి ఇదే ఉదాహరణ. క్షమా ధర్మ, క్షమా దానం, క్షమా యజ్ఞ, క్షమా యశ, క్షమా సత్యం, క్షమా శీలం, క్షమా కీర్తి, క్షమా పరం, క్షమా పుణ్యం, క్షమా తీర్థం, క్షమా సర్వమితి శృతి. ఇది వేదవాక్యాన్ని. ఇదంతా ధర్మరాజు చిన్న మాటల్లో చెప్పాడు. అది ధర్మో వివర్ధతి యుధిష్ఠిర కీర్తనేనా. అందుకని అంటే ఏమిటి? కోపం నిగ్రహించుకోవాలి. నిగ్రహించుకోకపోతే ఇబ్బంది కలుగుతుంది. అంచేత మళ్ళీ మనం ఇంకో 14 ఏళ్ళు 13 ఏళ్ళు యాతనలు పడాలని చెప్పడం కోసం ఇక్కడ ఓర్పు. ఓర్పు అంటే ఓర్పు ప్రదర్శించకపోతే ఒక ప్రమాదం రాబోతుంటే ఆ ప్రమాదం కోసం ఓర్పుని వహించి ఉంచుకోవాలి, ప్రమాదం రాకుండా. సీతాదేవి కూడా స్పర్శ మాత్రం చేత ఆమె తలుచుకున్నట్టయితే రావణాసుడు బూడిదయ్యి ఉండేవాడు. చెప్పింది సీతాదేవి, అసందేశాత్తు రామస్య తపసశ్చ అనుపాలనాత్ నత్వాంకుర్మి దశగ్రీవ భస్మ భస్మార్హ తేజస. నా తపశ్శక్తి చేత నువ్వు ముట్టుకున్నావు. నన్ను ఎలా ముట్టుకున్నావు? పరస్త్రీలాది కాదు. అక్కడ ఎలాగోలా ఈ అమ్మాయిని ఎత్తుకుపోవాలి. అక్కడ కామవాంఛ లేదు నీకు. అక్కడ ఎలా తప్పించుకోవడం. అందుకని నా స్పర్శని నేను చెయ్యలేదు, నన్ను పట్టుకున్నందువల్ల. మరి నేను చేయొచ్చే తపస్సు, కానీ రామచంద్రస్వామి నాకు చెప్పలేదు. అసందేశాత్ రామస్య కాదు, అది అసందేశాత్తు రామస్య. అత్తుకారంలో 2 అర్థాలు ఉన్నాయి. ఏమయ్యా రామచంద్ర, ఏం పని చేసావయ్యా నువ్వు అని ఒక అర్థం ఉంది. అది ప్రజలందరికీ తెలుసయ్యా అసందేశాత్ అని చెప్పడం. తూ కూడా ప్రశస్తి కోసం చెప్పింది. ఇంత అంతరార్థం. అంచేత ఇలా చూడాలి అంటున్నప్పుడు ఇదే ద్రౌపది సభలోపల ధర్మరాజుని పాండవుల్ని తోలరాడిన మహాతల్లి ఏకాంతంలో భీముడిని వెటకారంగా మాట్లాడుతూ, భీముడితో మాట్లాడుతూ ఆవిడ ధర్మరాజు యొక్క ధర్మవైభవం గురించి అన్న మాట చూడండి. ఇది విరాట పర్వంలోనే 18వ అధ్యాయంలో 20, 21, 22, 23, 24 5 శ్లోకాల్లో చెప్పింది. సహస్రం ఋషయో యచ్చ నిశ్చమాసన్ సభాసద తపః శ్రుత ఉపసంపన్నా సర్వకామై ఉపస్థిత. ఏమిటి ధర్మరాజు, నీకు తెలియంది కాదు, చెప్తున్నా వినిపించుకో. వేలాది మంది ఋషులు ఆయన ఎదురుకుండా కూర్చున్నారు. సభలో ఉన్నప్పుడు రోజుకు వచ్చేవారు, అక్కడ ఇంకా తక్కువ. అడవిలో ఉండగా 14, 13 ఏళ్ళు 12 ఏళ్ల లోపల ఎంతమంది వచ్చారయ్యా ఋషులు. వాళ్ళందరూ కూర్చున్నారు. తపః శృత ఉపసంపన్న. వాడు మామూలు ఏదో వేషం కట్టినవాడు కాదు. గడ్డాలు మీసాలు పెంచుకోవడం అక్కడి నుంచి నేను ఫలానా అంతకులు లాంటిది కాదు. ఇక్కడ ఈ గడ్డాలు మీసాలు పెంచడమే జోకు ఉందండి పాపం. వాడెవడో ఇతర దేశాల్లో ఉండగా ఇతర దేశాల వాడు ఒకసారి ఏదో పాడు చేసి అట్టేదోను. అంచేత ఆవిడ గడ్డం గీసుకోవడానికి డబ్బులు ఇవ్వలేట పాపం. వాడి పనిష్మెంటు ఇది. ఒకప్పుడు రీడర్స్ రిజిస్టర్లో జోకు వచ్చింది. ఇదే ముళ్ళపూడి వెంకటరావు అని చెప్పాడు. వాడు పొరపాటుని అక్కడ దిగాడు ఢిల్లీలో దిగితే ఆ ఆఫీసరు ఫుజార్జార్జీ వీడు వెంటనే ఎదుర్కొన్నా వెళ్ళి, ఏమండి మీరు ఏమన్నా రుమాలు కానీ పారేశారా, బ్లాంకెట్ కానీ పారేశారా, మీ ఎవరు డబ్బులు ఇవ్వలేదేమో, అలా గడ్డం ఇచ్చేశారు అన్నట్టువాడు పాపం. ఇది ఒకప్పుడు జ్యోతి మాసపత్రికలో అద్భుతమైన జోకు ఇలా ఉంటూ ఉంటాయి. అలాగే ఇక్కడ ఋషులందరూ వేల మంది వచ్చి కూర్చునేవారు ఎదురుకుండా. నిత్యమాసన్ సభాసద. ఎప్పుడు కూడా ఆయన దగ్గర కూర్చుని అంతమంది ఇలాంటి గడ్డాల మీసాలు పెంచుకునే వాళ్ళు కాదండి, నిత్యము అనుష్ఠానం చేసిన ఋషుడు వాళ్ళందరూ. తపః శృత. ఒక మహానుభావుడు ఉన్నాడు. ఆయనట MBA, MA, MCom ఇది చదివేట, డాక్టరేట్ కూడా వచ్చింది పాపం. జ్యోతిష్యం చెప్తుంటారు. ఆయన అంటారు, నేను 20 ఏళ్ల పాటు చక్కగా హిమాలయాల్లో తపస్సు చేసి వచ్చానండి. అతని వయసు గట్టిగా 39, 40 ఉంటాయి అంతే. ఎవరిలో అడిగాను, ఇది ఎక్కడండి? ఏలేదు బాబు, ఆయన చోటు ఉంటారు హైదరాబాద్లో. నేను వాళ్ళ ఇంటి పక్కనే హిమాలయ కేఫ్ అని ఉంది, అక్కడ టీ తాగుతూ ఉండేవారు. అది సంగతి 20 ఏళ్ల పాటు ఆ అనుబంధం ఉందని చెప్పాల్సి వచ్చింది. మరి ఇదే తపస్సు అంటేను? ఇదా గడ్డాల మీసాలు పెంచుకోవడం అంటే అర్థం లేదే. అందుకని తపః శృత ఉపసంపన్న సర్వకామై ఉపస్థిత. వాళ్ళు వచ్చి ఏదో ఫలాన్ని కావాలి ఆడడానికి కాదు, సర్వకామ ఎన్ని కోరికలు తీరిన వాళ్ళే
అన్ని కోరికలు ఇవ్వగలిగిన వాళ్ళే ఉపస్థిత. వాళ్ళ దగ్గర కూడా ధర్మములన్నీ నేర్చాడు ధర్మరాజు. అష్టాశీతి సహస్రాణి స్నాతక గృహమేధిన త్రింశద్దాశీక ఏకైకో యాన్ బిభర్తి యుధిష్ఠిర. ఈ భావాలే సత్యభామకు కూడా అరణ్యపర్వంలో చెప్పిందో సందర్భంలో. ఏమంటారు? 88,000 మంది స్నాతకులు అంటే బ్రహ్మచారులు ఆయన దగ్గర ఇప్పుడు ఆ ఇంద్రప్రస్థంలో ఉండేవారు. గృహమేధిన గృహస్థులు కూడా త్రింశద్దాసీక ఏకైకో 300 మంది దాసులు ఒక్కొక్కళ్ళకు ఉండేవారు. ఇంతమందినంతా ఆయన భరించాడయ్యా రాజ్య పరిపాలన చేసిన నాళ్ళును. అలాంటి వాడు బిభర్తి యుధిష్ఠిర. అప్రతిగ్రాహిణంచైవ యతీనాం ఊర్ధ్వరేతసాం దశచాపి సహస్రాణం సోయమాస్తే నరేశ్వర. ఆయన దగ్గర ఎంతమంది? దశచాపి సహస్రాణం 10,000 మంది ఉండేవారట. ఎవళ్ళు? స్వామీజీలు అన్ని పేరు ఉంటాం కదా, వాళ్ళు ఎలా అలాంటి వాళ్ళు ఎవరు తెలుసురా? అప్రతిగ్రాహిణాం చేయవ. వాళ్ళు అయ్యా ఇది తీసుకోండి సంభావన అంటే మాకు వద్దయ్యా అనేవారు. ఇప్పుడేమిటి? ఒక ఆయన పాపం ఒకళ్ళు అడుగుతున్నారు, మేము ఫలానా వాడు తాలూకండి, వారి పీఠంకి వెళ్ళా మాకు కష్టాలు వచ్చాయని చెప్పి వాళ్ళ శిష్యులకు అప్పచెప్పి ఈ కష్టం తీర్చండియా నా మాటగా అన్నారండి. సరే సరే అని తలూపారండి. అక్కడ లోపల బయటకు వచ్చినారు, మా మొహం చూడలేదండి, వాళ్ళు మాకు చెప్పింది అన్నారు. పాపం విజయవాడ నుంచి ఎవడో ఫోన్ చేసి నేను నమస్కారం పెట్టి లేదమ్మా పలానా చదువుకోండి అని చెప్పాల్సి వచ్చింది. ఇలాగా లేదంటే అప్రతిగ్రాహిణంచైవైతినాం ఊర్ధ్వరేసతాం. వాళ్ళ ఏకాంత సేవల కోసం స్త్రీలు ఉండరండి, కాంతలు ఉండరు, వాళ్ళు మామూలుగానే ఉంటారు. ఇప్పటికీ ఒక ఆశ్రమం ఉంది, అక్కడ ఉదయం 8 కంటే ముందు స్త్రీలకి ఎలవెన్స్ లేదు, లోపలికి వెళ్ళడానికి లేదు. సాయంకాలం 5 అయిపోతే స్త్రీలు ఆశ్రమంలో ఉండడానికి వీల్లేదు, వెళ్ళిపోవాలి, లేదా వాళ్ళ తాలూకా ఊళ్ళో ఉండాలి. ఇది నియమం అక్కడ. అలాంటి స్వామీజీలు కూడా చూసాం మేము, అది విశేషం. అప్రతిగ్రాహిణంచే యతీనాం ఊర్ధ్వరేతసాం దశచాపి సహస్రాణం సోయం ఆస్తే నరేశ్వర. మరి మహానుభావుడు ధర్మం అంటే ధర్మానికి ఆయనే కదయ్యా గుర్తు, అది ఎందుకు మర్చిపోతారు? అంతేకాదు ఇంకొక మాట చెప్పుకుందాం. ఆనృశంసం అనుక్రోశం సంవిభాగ్య తదైవచ యస్మిన్ నేతాని సర్వాణి స అయం ఆస్తే నరేశ్వర. అతనికి ఆనృశంసం ఉంటుంది, అనుక్రోశం ఉంటుంది, అంతేకాదు సంవిభాగ వివేకం కూడా ఉంటుంది. తదైవచ యస్మిన్ ఏతాని సర్వాణి సహ అయం ఆస్తే నరేశ్వర. అలాంటి వాడయ్య ధర్మరాజు. ధర్మో వివర్ధత అనడానికి ఇంకెవరిలో సర్టిఫికేట్ ఇవ్వాల్సక్కర్లేదు, అమ్మవారే ఇచ్చింది, ద్రౌపది అమ్మవారే. మరిన్ని విశేషాలు మళ్ళీ ఇంకో భాగంలో జ్ఞాపకం చేసుకుందాం. ప్రస్తుతానికి స్వస్తి.